తెలంగాణలో రాజకీయం పీక్స్కి చేరింది. రాష్ట్రంలో పాలిటిక్స్లో ఒక్కటే డైలాగ్ వినిపిస్తోంది. సమయం లేదు మిత్రమా, రణమా, శరణమా, కుదిరితే కూర్చొని మాట్లాడుకుందాం, నచ్చితే కలిసి నడుద్దాం, లేదంటే చెప్పేయండి, మాతో చేతులు కలిపితే ఉభయ కుశలోపరి, లేకంటే సరే సరే. ఇవి బెదిరింపులు కాదు, బుజ్జగింపులు అంతకన్నా కాదు. తెలంగాణలో నయా రాజకీయం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం విసురుతున్న కాంగ్రెస్ పార్టీ టార్గెట్ను వేగంగా ఛేదించేందుకు ప్లాన్ బి పై ఫోకస్ చేసిందట. ఇప్పుడు ప్లాన్ బిని అమలు చేయాలని ఎందుకు అనుకుంటుంది? అసలు ప్లాన్ బిలో ఏముంది? ఈ దెబ్బతో కారు పూర్తిగా ఖాళీ అవుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ లో తెలియని కలవరం. బీఆర్ఎస్ శాసనసభాపక్ష విలీనం అవుతుందా? ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలనే ఫిరాయింపులకు శ్రీకారం. అనర్హత వేటుపడే అవకాశం ఉండడంతో విలీనం ప్లాన్ బిని తెరపైకి తెచ్చిన సీఎం రేవంత్. తమ వలకు చిక్కని ఎమ్మెల్యేల బలహీనతపై దెబ్బ కొట్టే ప్లాన్. సీఎం రేవంత్ ఎప్పటిలోగా లక్ష్యాన్ని చేరుకుంటారు? తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే టార్గెట్ గా పావులు కదిపిన కాంగ్రెస్ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు రకరకాల వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటి వరకు రోజుకో ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరతారంటూ ప్రచారం జరిగింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలోగా బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని లీకులిచ్చింది. చెప్పిన సమయం కాస్త ముగిసినా చేరతారనే ఎమ్మెల్యేలపై క్లారిటీ లేకపోవడం కాంగ్రెస్ కు కలవరపాటు గురిచేస్తుందంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు గమనిస్తే నిజంగా బీఆర్ఎస్ శాసనసభాపక్షం విలీనం అవుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల లోపు బీఆర్ఎస్ శాసనసభాపక్షం విలీనం అవుతుందని, ఫలానా ఎమ్మెల్యే పార్టీ మారతారంటూ సోషల్ మీడియా ద్వారా కొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ఏ ఇద్దరు ఒకచోట చేరిన ఎమ్మెల్యేల జంపింగ్ల విషయంపై చర్చిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు శ్రీకారం చుట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. మేలో జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తన బలాన్ని 65కు పెంచుకుంది. అధికార పార్టీ అయితే అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 61కి కేవలం 4 ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్కువగా ఉండడం, అత్యవసర మెజారిటీతో ప్రభుత్వాన్ని నడపడం ఛాలెంజ్గా మారుతుందనే ఆలోచనతో ఆపరేషన్ ఆకర్ష స్టార్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించగా ఇప్పటి వరకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుప్పిట పట్టింది కాంగ్రెస్. అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వీరిపై అనర్హత వేటుపడే అవకాశం ఉండడంతో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావాలంటే మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు చేరాల్సి ఉంది. ప్రస్తుతం 10 మంది చేరడంతో ఇంకా టార్గెట్ను చేరుకోవడానికి 16 మంది చేరాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు వారొస్తారు వీరొస్తారని ప్రచారం చేయడమే కానీ పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ కనిపించకపోవడంతో ప్లాన్ బి అమలు చేయాలని నిర్ణయానికి వచ్చిందట కాంగ్రెస్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతుంది. బీఆర్ఎస్ సైతం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ ఒకవైపు స్పీకర్పై ఒత్తిడి తెస్తూనే మరోవైపు న్యాయ పోరాటం చేస్తుంది. దీంతో బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకోక తప్పదని భావించిన కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ బి అమలు చేస్తుందని నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వంపై పబ్లిక్లో పాజిటివ్ టాక్ ఉంటే ఎమ్మెల్యేలు ఆటోమేటిక్గా వస్తారని, అందుకోసం ప్రజలను ఆకర్షించే పథకాలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. మొత్తం మీద బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ముందుకు వెళ్తున్నారని మనకు తెలుస్తుంది. ఈ విషయంలో పార్టీలో పలువురు సీనియర్లు, లోకల్ లీడర్లు వ్యతిరేకిస్తున్న భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాకపోయినా అటు ఇటుగా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవడం ఖాయమని గాంధీ భవన్ వర్గాల టాక్. చూడాలి మరి ఏం జరగబోతుందో.